హే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భార్గవ్. మీరు చూస్తున్నారు రేడియో సెట్ అగైన్ తెలుగు. ఫ్రెండ్స్, నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వెయిట్ చేస్తుంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోగలరు ఫ్రెండ్స్. దీనివల్ల నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీరు ఇన్స్టెంట్గా పొందొచ్చు. ఫ్రెండ్స్, మీరు కనుక ఫోటో ఎడిటింగ్ అనేది చేస్తూ ఉంటే కనుక మీకు ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు ఫోటో యొక్క క్లారిటీని ఎలా పెంచవచ్చు, ఎలాగ దాని యొక్క పిక్సెల్స్ అనేది పెంచి దాని ఇమేజ్ సైజ్ అనేది పెంచవచ్చు అని చెప్పబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మా ఫ్రెండ్ ఒక ఇమేజ్ అనేది నేను ఓపెన్ చేసి పెట్టాను. ఇక్కడ మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా జూమ్ అవుట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంతవరకు జూమ్ అవుతుంది అనేది మాత్రం. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కనుక చాలా బ్లర్ వచ్చేసింది ఇమేజ్ అనేది. ప్లస్ ఈ ఇమేజ్ యొక్క సైజ్ అనేది చెక్ చేద్దాము డీటెయిల్స్లోకి వెళ్ళి. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళి ఇమేజ్ సైజ్ అనేది చెక్ చేస్తే 28 KB మాత్రమే ఉంది ఫ్రెండ్స్. ఈ 28 KB ఇమేజ్ అనేదాన్ని మనం ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు, అది కూడా ఎట్లాంటి యాప్ మనం డౌన్లోడ్ చేసుకోకుండా అనేది మాత్రం చెప్పబోతున్నాను ఫస్ట్. ఫ్రెండ్స్, ఈ ఈ ప్రాసెస్లో ఒక చిన్న ఫాల్ట్ ఉంది. దానికి ఎలా ఓవర్కమ్ చేయాలని కూడా ఈ వీడియో నేను చెప్తాను. కాబట్టి అక్కడ మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దానికోసం మీరు ఫస్ట్ నేను మీకు ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో. అక్కడ నుంచి మీరు ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇది యాప్ కాదు, ఇది జస్ట్ నేను హోమ్ స్క్రీన్లోకి యాడ్ చేసుకున్నాను, జస్ట్ ఎక్స్టెన్షన్ని. ఓకేనా? నెక్స్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే యాప్ ఓపెన్ చేయగానే, ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు రిజిస్టర్ అవ్వమని చెప్పి అడుగుతుంది. రిజిస్టర్ అయితే అయిపోండి ఫ్రెండ్స్. ఎట్లా అవ్వాలి కూడా నేను నెక్స్ట్ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్ ఇమేజ్ ఉంది కదా, చూస్ ఇమేజ్ దాని మీద ట్యాప్ చేసి మీ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ ఫ్రెండ్ అంటే మీ ఏ ఇమేజ్ అయితే మీరు ఇంక్రీజ్ చేద్దాము అనుకుంటున్నారో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేయండి. నేనైతే ఆ ఇమేజ్ సెలెక్ట్ చేశాను, తర్వాత టిక్ ఇచ్చేసాను. ఇక్కడ మీరు 8x అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. 8x అనేది అవ్వట్లేదు కాబట్టి మ్యాక్సిమం ఎంత అయితే మీ ఇమేజ్ అయితే అంతవరకు మీరు సెలెక్ట్ చేసుకొని కింద కొంచెం స్క్రోల్ చేసి సెట్టింగ్స్ ఏం మార్చకండి. సెట్టింగ్స్ ఏం మార్చకుండా కింద స్టార్ట్ ప్రాసెసింగ్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. దాని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు మీ ఫ్రెండ్ ఇమేజ్ అనేది వచ్చేసి లోడింగ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి వచ్చింది, లోడ్ అవుతూ ఉండిద్ది. ప్రాసెసింగ్ వచ్చేంత వరకు ప్రాసెసింగ్ అవ్వనండి. ప్రాసెసింగ్ అయినాక మీకు ఒక మంచి ఇమేజ్ క్లిక్ అనేది వచ్చేసిద్ది ఫ్రెండ్స్. ఇది ప్రాసెసింగ్ అయ్యే లోపల మనం దీంట్లో ఓవర్కేమ్ ఏంటని డిస్కస్ చేద్దాము ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ వచ్చేసరికి మనకి ఫ్రీగా 5 ఫొటోస్ మాత్రమే ఇలా రీసైజ్ చేసుకోవడానికి అయితే యూజ్ అయితే ఇచ్చేది ఫ్రెండ్స్. ఇదిగోండి, అయిపోయింది డౌన్లోడ్ అనేది, మీకు ప్రాసెసింగ్ అయిపోయింది. డౌన్లోడ్ అనేది చేయడానికి ఇమేజ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చింది కదా 3.2 MB వచ్చింది ఈ ఇమేజ్ సైజ్ అనేది. ఈ 3.2 MB ఇమేజ్ సైజ్ అనేది వచ్చేసింది కదా, ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. 5 ఇమేజెస్ మాత్రమే వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి 3 MB వచ్చింది కదా, ఈ 3 MB ఫోటోని మనం ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. సెకండ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ఇది చూసారు కదా ఎంత క్లారిటీ వచ్చిందో. ఇందాకటి ఇమేజ్తో పోలిస్తే ఇది చాలా క్లారిటీగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, డీటెయిలింగ్ అనేది చాలా ఎగ్జాక్ట్గా ఉంది. ఇప్పుడు మీరు కనుక ఇప్పుడు ఈ 3 MB ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయ్యింది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు కూడా, నేను చూపిస్తాను ఉండండి. డీటెయిల్స్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఇక్కడ 3.35 MB అనేది చూపిస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, మళ్ళీ చూస్ ఇమేజ్ ట్యాప్ చేసి మళ్ళీ ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఇమేజ్ రీసెంట్ అండ్ ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఇమేజ్ అని సెలెక్ట్ చేసి సేమ్ టు సేమ్ 4x అనేది పెట్టేసి స్టార్ట్ ప్రాసెసింగ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇప్పుడు 3 MB కాస్త చాలా పెద్ద సైజ్కి వెళ్ళిపోద్ది, 16 MB ఆ రేంజ్ వరకు వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. దీన్ని ప్రాసెసింగ్ అనేది ఎక్కువసేపు పట్టిద్ది ఫ్రెండ్స్. ఇందాక మీకు చెప్పినట్టే ఇది ఒక్క అకౌంట్కి 5 ఫీచర్స్ మాత్రమే ఫ్రీగా ప్రొవైడ్ చేసి తర్వాత మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలి. దీనికోసం మీరు అవాయిడ్ చేయడానికి ఏం చేయొచ్చు అంటే ఫ్రెండ్స్, దీనికోసం మీరు ఫస్ట్ ఈ
వైయా బ్రౌజర్ అనేది ఎక్కించుకోండి. లేదంటే కనుక మీ గూగుల్ క్రోమ్ని పద్దాకల క్లియర్ చేస్తూ ఉండాలి. యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి క్లియర్ ఆల్ డేటా అని ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ క్లియర్ ఆల్ డేటా మేనేజ్ స్పేస్లోకి వెళ్ళి క్లియర్ ఆల్ డేటా అనేది చేస్తూ ఉంటే మీకు అది యూజ్ అయింది డైరెక్ట్గా, లేదంటే కూడా ఇలాగ వాడుకోవచ్చు. దీనికోసం నేను ఇక్కడ టెంప్ మెయిల్ అనే వెబ్సైట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకో ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ ఒక టెంపరరీ మెయిల్ అనేది దొరికింది ఫ్రెండ్స్, మనకి దొరికింది. ఇక్కడ మీరు ఫస్ట్ నేను ఇక్కడ డిలీట్ చేశాను. ఇక్కడ కొత్తగా ఒక మెయిల్ అనేది వచ్చింది కదా, ఇక్కడ ఈ మెయిల్ అనేది కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ చేసుకున్నాక ఇక్కడ మీరు చూస్తే సబ్ టైటిల్స్లో వస్తూ ఉంటుంది, దాన్ని పక్కన పెట్టేసేయండి. తర్వాత ఇక్కడ మీరు ఓకే సెకండ్ మళ్ళీ ఓపెన్ చేద్దాం టెంప్ మెయిల్ అనేది. ఇక్కడ మీకు యాక్టివేషన్ మెయిల్ అనేది వచ్చేది ఫ్రెండ్స్, అందుకోసం అని చెప్పేసి ఓపెన్ చేసాం అది. ఇదిగోండి ఫ్రెండ్స్, ప్రాసెసింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒకసారి డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడ చూస్తుంటే మీరు 65 MB అనేది చూపిస్తాను ఫ్రెండ్స్, 65 MB. ఇక్కడ చూస్తే మీరు 65 MB సైజ్ అనేది చూపిస్తుంది యాప్ అనేది. ఈ 65 MB సైజ్ అంటే ఎంత క్లారిటీ ఉంటుందో మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోవచ్చు. నేనైతే డౌన్లోడ్ చేయట్లేదు ప్రస్తుతానికి, నా దగ్గర అంత డేటా అయితే లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మెయిల్ అనేది ఉంది కదా, దీని అయితే నేను ఫస్ట్ కాపీ చేసుకున్నాను. కాపీ మీద ట్యాప్ చేసి ఇక్కడ వయా బ్రౌజర్ అనేది ఓపెన్ చేస్తున్నాను. దానికంటే ముందు దీన్ని పైన ఉన్న మన ఒరిజినల్ వెబ్సైట్ ఉంది కదా, వెబ్సైట్ URL అనేది కూడా కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని ఇక్కడ నేను ఈ వయా బ్రౌజర్లో పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి సెర్చ్ అనేది చేశాను. సెర్చ్ అనేది చేయగల మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఎలా వచ్చిందని చెప్తున్నాను చూడండి. ఇలా వచ్చేసి రిజిస్టర్ మీద ట్యాప్ చేసి ఇందాక మీరు కాపీ చేశారు కదా మెయిల్, ఆ మెయిల్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ పేస్ట్ చేశాను. తర్వాత పాస్వర్డ్ ఏదో ఒకటి ఇవ్వమనేది, ఏదో ఒకటి ఇచ్చేసేయండి. నేను ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది ఇచ్చేసాను. తర్వాత క్రియేట్ అకౌంట్ అనేది దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు ఒక మెయిల్ అనేది సెండ్ అయ్యింది ఈ టెంప్ మెయిల్ వెబ్సైట్కి. ఈ టెంప్ మెయిల్ వెబ్సైట్ ఇక్కడ కొంచెం రిఫ్రెష్ అనేది కొడుతూ ఉండండి. వితిన్ 1 or 2 minutesలో మీకు ఒక మెయిల్ అనేది రిసీవ్ అయ్యిద్ది. ఈ మెయిల్ అనేది రిసీవ్ అవ్వగానే మీరు దాన్ని ఓపెన్ చేసి యాక్టివేట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక మెయిల్ అనేది వచ్చేసింది. ఇంకా ప్లీజ్ వ్యాలిడేట్ యువర్ ఈమెయిల్ ఉంది కదా సబ్జెక్ట్, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయగానే మీకు కొద్దిగా ప్రాసెసింగ్ అనేది జరిగిద్ది. సారీ, నేను వేరేది క్లిక్ చేశాను. ఓకే, కన్ఫర్మ్ యువర్ మెయిల్ అని ట్యాప్ చేసి ఇక లోడ్ అవ్వగానే వెంటనే ఇది స్క్రీన్లో తీసేయండి ఫ్రెండ్స్. తీసేయగానే మీకు ఇక్కడ యాక్టివేట్ అయిపోద్ది అకౌంట్ అనేది. మళ్ళీ లాగిన్ మీద ట్యాప్ చేసి ఇందాక మీరు ఇచ్చిన మెయిల్ అనేది ఇక్కడ కాపీ చేసుకొని ఉంటారు కదా, కాపీ పేస్ట్ చేసి ఇందాక ఇచ్చిన పాస్వర్డ్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ లాగిన్ అవుతున్నాను. ఈమెయిల్ నాట్ కన్ఫర్మ్డ్ అని వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ అయితే చేద్దాము. కన్ఫర్మ్ మై ఈమెయిల్. అయితే పూర్తిగా లోడ్ అవ్వాలి ఫ్రెండ్స్, లోడ్ అవ్వనండి. నేను ఈ వయా బ్రౌజర్ చెప్పడానికి రీజన్ ఏంటి అంటే అది చాలా తక్కువ సైజు ఉండిద్ది, అందుకే నేను దాన్ని ప్రిఫర్ చేస్తున్నాను. 1 MB కూడా ఉండదు. ఇదిగోండి ఒకసారి లోడ్ అయిపోయింది కాబట్టి నేను తీసేసి ఇప్పుడు మళ్ళీ నేను లాగిన్ అనేది చేస్తున్నాను. లాగిన్ అనేది చేయగానే ఇక్కడ మనకి ఇలా వచ్చేది, ఓకే చేసేయండి. ఇక్కడ నుంచి మీరు మళ్ళీ అన్లిమిటెడ్ టైమ్స్ ఇలా 5 ఇమేజెస్ అనేది మీరు ప్రాసెసింగ్ అనేది చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు మీ ఇమేజ్ సైజెస్ అనేది ఇంక్రీజ్ చేసుకొని మీ ఫోటో ఎడిటింగ్లో యూజ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లాంటి వీడియోస్ మరి ఇంకొన్ని కావాలి అనుకుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ కావాలి పర్టికులర్ వీడియోస్ అంటే కనుక కింద కామెంట్ చేయండి ఏ వీడియో అనేది మీకు కావాలో. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడి నుంచి మీరు జాయిన్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లారిఫై అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీరు కన్ఫామ్గా అందరికీ షేర్ అనేది చేయండి. మీకు కాకపోయినా ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ యూజ్ అనేది అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.